పోనీ వీళ్ళు అంటున్న 1000 కోట్లు ఎక్కడ 50,000 కోట్లు 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు, ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటంటారు, ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు, దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. వీళ్ళంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. అసలు ఎక్కడ డబ్బు ఎక్కడ ఉంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తారుమారు తగలబెట్టేశారని కొత్తది ఏదో అందుకునేట్టున్నారు. ఆ మధ్య మీరు కూడా చూసింటారు, బంగారు కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు. మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఆఫ్రికాలో పెట్టుబడులు, దుబాయ్లో పెట్టుబడులు. అసలు అసలు ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపోయి సినిమా కూడా కాదు. ఆ ఈటీవీలో వస్తుంటది సీరియల్, 1000, 2000, 3000, 4000 ఎపిసోడ్లు పోతా ఉంటది. అది జీడిపాకం సాగినట్టు సాగుతా ఉన్నారు కదా, అట్లా సాగుతా పోతుంది. అయితే ట్రీట్మెంట్ తీసుకోనంటావా? అయితే నేను తెచ్చిన మందులు వేసుకోనంటావా? పిల్లల కోసమైనా నీ పంతో వదులుకోనంటావా? నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా? నా చావు గురించి కూడా ఆలోచించను. 3,75,00,375 కోట్ల పేజీలో ఈనాడులోనే బ్యానర్ ఐటమ్ వచ్చింది. మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను. దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లు వాడుతున్నారు. ఇంకొక కథ పెద్దది.